స్క్రిప్చర్ అందులో ఏదో ఒక రెండు చదువుకుని మనం చేయడం మామూలుగా ఆసిలేట్. నువ్వు ఆసిలేట్ అవుతూ వాళ్ళు ఆసిలేట్ చేయకు. Be stagnant in your ideas. Be constructive. Be progressive. నీ రకంగా నువ్వు లోపల పెరుగుతున్నావు, ఆ రకంగా బయట ప్రాప్తం తీసుకున్నావు. లైక్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ముందు ప్లాన్ రూపంలో ఉంటుంది, బాగుందని అని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లోపల గోడలు వేసి మళ్ళీ స్లాబ్ వేసి మళ్ళీ స్లాబ్ తెలిసింది. ఆ విధంగా మహాత్ములు అనేటువంటి వాళ్ళు భగవంతుడి చేత తయారు చేయబడినటువంటి లైక్ సోల్జర్స్ ఇది వరల్డ్. మన దేశం కొట్టుకుంటే జరుగుతుందని కొట్టుకుంటాం. మా దేశం మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో యుద్ధం చేసేది ఇది. దాని సోల్జర్లు వాళ్ళు. వాళ్ళు పట్టుకుంటే ఎవరి మీద రారు. ఇంకా మనం పట్టుకుంటే మీద ఎవరు రారు, ఇంక రాలేరు కూడా. అంచేత భగవంతుని యొక్క సన్నిధానంలో ఉంటూ భగవంతుని యొక్క సేవని వాళ్ళు ఆస్వాదన చేస్తూ అందులోకి అందరినీ కూడా రమ్మని మనం పిలుస్తూ మనతోనే ఉన్నట్టు ఆయనతో ఉంటారు. అది తేడా. డ్యాన్స్ చేస్తున్నప్పుడు నర్తకి మీరు అనుకున్నాక చేతులు కాళ్ళు ఆడుతుంది, గానం కనుక ఉంది, మృదంగం ఆ బాధ్య ప్రకారంగా ఆడుతుంటాడు. నువ్వు అనుకున్నావు ఇల్లేగా, నువ్వు కూడా ఇల్లేగా అక్కడ యాజ్ అన్ ఐడియన్స్. అది మనకు వచ్చి డ్యాన్స్ అంటారు. స్టేజ్ మీద ఆడలేను కింద. అలాగని వైష్ణవుల యొక్క ఏ గుణములైతే లోపల ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడైతే వాళ్ళు ప్లీజ్ అవుతారో దాని ఒక రిలీజ్ చేస్తారు. ఎవరైతే వాళ్ళు ప్లీజ్ లేస్తే ఆ గుణాల లోపలికి దాన్ని చేసుకుంటారు. తాంబేలు గుణములన్నీ బయట వ్యక్తమైనప్పుడు మన అదృష్టం పండి లోపల మూసుకున్నప్పుడు ఇది విధంగా ఆడడానికి మహానుభావుడు ఒక నుంచి వాళ్ళ పేరు కూడా తెలియలేదు. మీరు సారీ టైంలో వచ్చా మీరు అప్పాచిన వాళ్ళు కృష్ణశరణ్ వంశీకృష్ణ ప్రభుదాస్ గారు పట్టుకొని చాలా సంతోషం. అది మాకు తెలుసుకోవాల్సింది. దో వీఆర్ ఆల్ సీలింగ్ ది సేమ్ బోత్ బట్ నాట్ ఆఫ్ ది సేమ్ కైండ్ ఆఫ్ జర్నీ. అక్కడే మనం తెలుసుకోవాలి. అర్థమైనా